ఆ బిడ్డలకేం తక్కువ? అట్లా అడుగమ్మా. నేను ఎడమ భుజం బాపు మీద ఈ ఇంటికి ఎందుకు రాడో? ఎవ్వలింట్లోనైనా ఆ ఇంట్లోకి తగ్గవా? చిన్న వాడెప్పుడో బుద్ధి పుట్టినప్పుడు. అంకుల్ కమ్మగా ఉన్నాయి, పిలవకపోయినా. వాడనుకునేదేమిట్రా, ఇది మీ అమ్మ ఇల్లు. క్రిష్తో మీరున్నంత అపేక్షగా ఈ ఇంట్లో ఎవరు ఉండరు. ఈయనలేని ఆపేక్ష ఉంటుంది, చెప్పుకోలేను. చెప్పండి అంకుల్, మీరు క్రిష్ మీద చూపించే ప్రేమలో ఒక ఆరాటం దానికి మీరెంత ఆరాటపడ్డారో. ఏం లేదమ్మా. ఏం లేదు, నాకు క్రిష్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేనెప్పుడో అకేషనల్ గా వాడిని కలుసు. ఛాలెంజ్ చేసింది సమాజంలో పెద్ద మనిషిని అనే పేరుతో నా వెనకాల తిరుగుతూ ఎప్పుడు ఏం చేస్తుంటాను అని ఎవరో తెలుసుకోనికే ఎంక్వైరీలు షురూ చేసినావా? నా ప్రయత్నం పైకి కనబడ్డానికి ఇలా అరుస్తూ బుకాయిస్తూ ఉంటాడు. ఒక్కటి యాది పెట్టుకో, తండ్రెవరో నువ్వెప్పటికీ తెలుసుకోలేవు. నేను తెలుసుకోలేకపోయినా పర్వాలేదు. చూడాలనిపిస్తలేదు. జరుగు. నందిని, నీ కాకమ్మ కథలు వినే ఓపిక లేదు, పోయింది. ఈ గొప్ప డ్రామా ఆడిన్రు. డ్రామా ఏంటి? గొట్టుడు ఆ మాత్రం అర్థం చేసుకోలేననుకున్నావా? అంత పిచ్చి పుల్లమని అనుకుంటున్నావా? అరే రే, ఓదర్చి రాకపోయినావా? నా కోపం పెంపుడు కుక్క. చీ అన్నా పో అన్నా కాళ్ళ చుట్టూ తిరుగుతుంది. సాదు గడ్డం పట్టుకొని ఒప్పించాలి. అవ కుండ మార్పిడి పెళ్లి అడిగినప్పుడు నా గురించి ఎందుకింత శోచాయించలే? ఎందుకంటే నాకంటే నీ అలాంటిదేం లేదు నందిని. మన పెళ్లి నాటి పరిస్థితులు వేరు, ఆ కథ వేరు. అయినంత తొందరగా మైత్రికి ఇంకొక సంబంధం తీసుకొస్తాను. సింగపూర్ వాచి తెచ్చ రంగు వెళ్ళి రంగు రంగుகள். మరి కాదేంటి? చెప్పిన పని ఏం చేసావు? పని పూర్తి. అంత వేషాలు వద్దులే గాని నేను ఆలస్యం. ఏ తలుపు తీ లైట్. పుట్టిన సంవత్సరం చెప్పావు సరే, మరి పుట్టి మరి ఇంత శాడిజం ఏంది సత్య? డేట్ కూడా చెప్తేనే మంచం మీద ఏ పువ్వులకైనా తోటకి సూర్పణక. ఎవరి వాళ్ళంతా? ఓకే, అయితే ఓడిపోయానని ఒప్పుకో. నా ముఖం చూస్తుంటే అయ్యో అని అనిపించట్లేదా? తాటి చెట్టంతో ఏంట్రా ఈ మొండి పెళ్ళాం అనుకుంటున్నావా? రిలాక్సేషన్ ఇస్తా. తలుపేసేమంటావా? తెలుగు మాసాల్లో అర్జునుడి పేరు తలుచుకోగానే, మాసాల్లో అర్జునుడి పేరు తలుచుకోగానే నేను పుట్టిన నెల తెలిసిపోతుంది. రేయ్, ఇదెవరిల్లురా? నేను అని సత్యమ్మ చెప్పిందా? అయ్యయ్యో, అలాంటిదేం లేదమ్మా. పాలు పోయించుకునేది నేను చెప్తేనే కదరా. మీ సత్యమ్మ లెక్కలు చూసి నీకు పైసలు ఇచ్చేది. నేను కష్టపడ్డ సొమ్ము, అంతేగాని ముష్టి అడగట్లేదుగా. రాజు, ఇదిగో నీకు రావాల్సింది తీసుకో. ఉంది, బీపీ చూడమంటారా? ఇప్పుడేంది చెప్పా పెట్టకుండా?
టింగరంగా మనం ఒప్పుకుంటా వచ్చి పైసలు ఇస్తున్నావు. ప్రతి అంత తెలుసు. తేనెల కారం వేసి నాకు ఫేస్ ప్యాక్ పెట్టు. అయ్యో సమజ్ కాదనుకుంటున్నావా? దిమాక్ లేదనుకుంటున్నావా? అత్తలతోటి వెట్టి చాకిరీ చేపిస్తురు గసంటిది నీ చిన్న కూడా బాధ ఉంటది. ఇంజెక్షన్ సూది లోపలికి దిగేటప్పుడు ఇప్పుడు ఏమంటావు పెన్మిటి? ఎగిరిపడే విస్తరాకు మీద అదే ఇంటికి సంబంధించిన పెత్తనం ఇచ్చేసేయి. మళ్ళా నాకు పెత్తనం తీసుకుంటానంటే నీకేందే నొప్పి? ఆరంగా దీని కూర్చొని ఇంకో పరాలనుంది. నువ్వు చూస్తుండు. బుట్టడు బాధ్యతలు నా నెత్తిన పెడితే నా బుర్రలో నుంచి నాకు రాజకీయం తెలిసిన వాళ్ళని తోక పట్టుకొని ఆడించడం. నాకు తెలుసు. కవచ కుండలాలున్నా యుద్ధంలో అవి కర్ణుడికి 1000 రెట్లు డేంజర్. ఏ యుగమైనా ఏ రావణాసురుడికైనా ఒకే గతి ఒకే ముగింపు. సీమంతం గ్రాండ్ గా చేసేద్దాం. నాకు ఇష్టం లేదు. ఎందుకు క్రిష్? అంటే